మొత్తంగా ఐడిపిఎల్ పోయి చూసే చాలా మంది దీనంగా కనిపిస్తుంది. బిహెచ్ఎల్ పోయింది, అంటే పెద్ద పరిశ్రమ. బిహెచ్ఎల్ ఇంకా సర్వైవ్ అయింది అసలు. వాళ్ళు చాలా మొత్తంగా వాళ్ళు కొత్తగా కొంత వాళ్ళు మెరుగుపోగలిగారు, కానీ పోయి ఈ అసంతృప్తి ఒకవైపు హైదరాబాద్ నగరంలో. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిస్థితి మొత్తంగా ఎరువులు, విత్తనాలు, ఎలక్ట్రిసిటీ, ఇవే. ప్రపంచ బ్యాంక్ వాడు చేసిన ఇంకో దుర్మార్గం ఏంటంటే సబ్సిడీ ఇవ్వద్దన్నాడు వ్యవసాయ రంగానికి. వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇవ్వద్దంటే చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ మొత్తం విత్డ్రా చేసేసుకుని ఎలక్ట్రిసిటీ మీద కూడా విత్డ్రా చేసుకున్న వరకు ఎలక్ట్రిసిటీకి మొత్తం మీద అది పెద్ద ఉద్యమం అంటే ముగ్గురు చనిపోయి. తెలంగాణ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ ఇవ్వకపోతే వ్యవసాయం నడవదు. ఎందుకంటే బోర్వెల్ టెక్నాలజీ కూడా పెట్టేశారు కదా. బోర్వెల్ అనేది నిజానికి అసలు తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పడిన తర్వాత చాలా జాగ్రత్తగా దాని గురించి ఆలోచించారు. అసలు భూమి లోపల నీళ్లు ఉండవు, బయట పడ్డ వర్షమే లోపల పోతుంది. కానీ ఎంత తవ్వుతారు? ఒక పంటకి మీరు ఉన్న నీళ్ళని తవ్వేస్తే రెండో పంట నీళ్ళు ఏమి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? భూగర్భ జలాలు అదేమి ఎప్పుడు వచ్చేవి కాదు కదా, నిరంతరంగా ఉంటే ఊళ్ళో పడ్డ వర్షమే. తక్కువ వర్షపాతంతో భూగర్భ జలాలు తక్కువనే ఉంటాయి. మీరు అలాంటి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ అవసరం ఏర్పడి ఆ ఎలక్ట్రిసిటీ అప్పులు, ఆ బోర్వెల్ అప్పులు తీర్చలేక బోర్వెల్ మంచి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతమంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నానంటే కేవలం 30,000, 40,000. అసలు కింగ్ఫిషర్ వాడు 5,000 కోట్లు ఇప్పుడు నష్టపోయి వాడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు రీఇంబర్స్ చేయడం. అమెరికాలో $3 ట్రిలియన్ ప్రాంతం చేశారు, నాకు చేయండి అంటున్నాడు. వీళ్ళు 60,000కు ప్రాణం తీసుకున్నారు. వాడు 5,000కు నాకు రైట్ ఆఫ్ ఇవ్వండి. వాడి పద్ధతి ఎట్లా ఉంది, వీళ్ళ పద్ధతి ఎట్లా, వాడు వీళ్ళు చనిపోయారు. ఈ అసంతృప్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే దాని రాజకీయ వ్యక్తీకరణే ఈ ఉద్యమాలు. ఆ ప్రాంతంలో ఒక అసంతృప్తి ఉంది, ఈ ప్రాంతంలో అసంతృప్తి. వాళ్ళ వ్యవసాయ రంగంలో అసంతృప్తి ఉంది, మన వ్యవసాయ రంగంలో అసంతృప్తి. కానీ వెనకబడిన ప్రాంతానికి సాధారణంగా మనం ఇంత వెనకబడి ఉన్నాము. తర్వాత హైదరాబాద్ నగరంలో అది భౌగోళికంగా ఇక్కడ ఉంది, హైదరాబాద్ నగరం మనకే వస్తే కొన్ని అవకాశాలు వస్తాయి, వ్యవసాయ రంగం కొంత బాగుపడుతుంది అని మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి మొట్టమొదటిసారిగా 69లో లేనటువంటి మద్దతు ఈసారి వచ్చింది. ఏ గ్రామానికైనా టెంట్ పెట్టారు, ధారణాలు చేశారు, కూర్చున్నారు. ఎక్కడ వెళ్ళినా మొత్తంగా ఎందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి అంత రెస్పాన్స్ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పడితే తమ వ్యవసాయం బాగుపడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు వృత్తి పనులు చేసుకునేవాడు అన్ని వృత్తి పనులు దెబ్బతిన్నాయి. ప్లాస్టిక్ రావడంతో కుమ్మరి వాడు పోయారు, బాటా రావడంతో చెప్పు చేసుకునేవాడు పోయారు. తర్వాత అన్ని రకరకాల కొత్త అవి వచ్చే వరకు అందరూ విధ్వంసమయ్యారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇప్పుడున్న అసమానతలు ఇక రాబోయే కాలంలో తగ్గుతాయనే విశ్వాసము వీళ్ళకి లేదు, వాళ్ళకి. ఇక ప్రాంతీయ అసమానత తగ్గుతాయనే విశ్వాసం లేదు కనుక సాధారణంగా వెనుకబడిన ప్రాంతం వాళ్ళు ఎందుకు మనం వెనుకబడినాం అంటే రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక. ఒకవేళ అధికారం మన చేతిలో ఉంటే మన అభివృద్ధి మనం చేసుకుంటాం, మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకుంటాం అనేటువంటి ఒక బలమైన కోరిక నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది జరుగుతుందా లేదన్నది ఆ చరిత్ర తర్వాత. కానీ వచ్చినది అది. ఇప్పుడు ఒకవేళ నిజంగా తెలంగాణ ఏ కారణం అన్నా రాష్ట్రం ఏర్పాటు కాలేదనుకో, బలవంతంగానో సైన్యం పెట్టి ఏమన్నా చేసి అది రాలేదు. ఎందుకంటే దానికి ఒక మెటీరియల్ బేస్. అసమానతలు పెరిగేటువంటి నమూనానే, కానీ ఈ రెండింటి ప్రాంతాల మధ్యన అసమానత తగ్గించే ఆర్థిక నమూనా ఏది అసలు లేదు కదా. అక్కడ లేనప్పుడు ఇక తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి వస్తుందని అనుకోవడానికి వీలేదు. వస్తే హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది అంతే, పట్టణాలు అభివృద్ధి అవుతాయి కానీ గ్రామీణ ప్రాంతాలు బాగుపడవు. కనుక అనివార్యంగా మా రాష్ట్రం మాకు వస్తే మేము బాగుపడతామని జనం అనుకుంటున్నారు. రైతా తప్ప అది ఏది కాకుండా మీరే కాదు 22 ప్రాంతాలు అడుగుతున్నారు. 22 ప్రాంతాల వాళ్ళకి ఇదే సమస్య. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, కొత్త రాష్ట్రాలు కావాలని అడుగుతున్నారు. దేశం నిండా ఈ డిమాండ్స్ ఎందుకు వచ్చాయి? అసమానత పెరిగిన కొద్ది ఇలాగే వస్తాయి, డిమాండ్స్ రానే వస్తాయి. కనుక తెలంగాణ ఉద్యమానికి ఉండే రూట్స్ మొత్తం ఒక డిస్టార్టెడ్ ఆర్థిక నమూనాలు ఉన్నాయి. తెలుసో తెలియదు. మనం ఇప్పుడు అనుకుంటుందంటే రాజకీయ అధికారం వస్తే అందుకనే మనం కూడా నిరంతరంగా తెలంగాణ ఉద్యమాలు అడుగుతున్నాం. మరి వ్యవసాయం కానీ ఏం చేస్తారు, వృత్తి పనులు ఏమవుతాయి, పిల్లల చదువులు ఏమవుతాయి, పిల్లలకు ఉచిత చదువు వస్తుందా అంటే ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ వస్తే ఇవన్నీ బాగుపడతాయి. మనం అనుకుంటున్నామా లేదన్నది అది ఇక వేల్ కుమార్ తర్వాత ఇప్పుడు 70 మీటింగ్లు పెట్టాడు. అప్పుడు కూడా ఇలాగే పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క రంగం 25 తెలంగాణ ఏం చేయాలి అనేది అది మన సమస్య. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆందోళన కూడా వ్యవసాయ రంగము ఈ మొత్తం ఆర్థిక నమూనా దెబ్బతినడం వలన వాళ్ళకు ఒకటి రైతులతో మీరు మాట్లాడితే ఎంతండి డబ్బులను తీసుకెళ్ళి హైదరాబాద్ తగిలేశారు, ఏం చేశారండి ఇక్కడ
ఒక కార్పొరేట్ హాస్పిటల్ లేదు, ఒక సెంట్రల్ యూనివర్సిటీ లేదు, ఒక ఐఐఎం లేదు, ఒక ఐఐటి లేదు. ఏం తీసుకొచ్చారు ఆంధ్ర ప్రాంతాన్ని? అంత తీసుకెళ్ళి హైదరాబాద్లో తగిలేశారు. ఇప్పుడు హైదరాబాద్ పోతే మనకు భవిష్యత్తు లేదు అని ఏదైతే వీళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి అక్కడ రైతాంగంలో అంత పెద్ద మద్దతు లేదు. కాలేజీ పిల్లల్లో ఉంది, చదువుకుంటే ఐటీ రంగంలో హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి, మనం ఎక్కడ పోతామని అంటున్నారు. కానీ నిజానికి అక్కడేమో భయాలు ఉన్నాయి, ఇక్కడేమో ఒక రకమైనటువంటి హోప్స్ ఉన్నాయి. ఇక్కడ హోప్స్, తెలంగాణ వస్తే మన సంస్థలు బాగుపడతాం, మనం బాగుపడతాం. అక్కడేంటి భయం. భయం అంటే ఉన్న అవకాశాలు కూడా పోతే అసలే అవకాశాలు లేవు, ఉన్నవి కూడా పోతే ఎట్లా అంటే వాడు. కానీ అక్కడ ఎక్కడ దాంట్లో పొరపాటు జరిగిందంటే రాజకీయ నాయకులు మీరు ప్లే చేస్తున్నారు, కానీ హైదరాబాద్ నగరంలో ఏ అవకాశాలున్నా ప్రభుత్వ రంగంలో లేవు. ప్రభుత్వ రంగంలో లేవు. ఉద్యోగాలే మానేస్తారు. చంద్రబాబు నాయుడు కాలేజ్ సర్వీస్ కమిషన్ క్లోజ్ చేస్తారు. అసలు ఎంత దుర్మార్గం. కాలేజ్ సర్వీస్ మూసేస్తారు. అవసరమే లేదు, రిక్రూట్మెంట్ ఉంటుంది. స్పష్టంగా చెప్పాడు, ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు మనకు చెప్పినట్టు మేము ప్రపంచ మన యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను కనకరామ్ గారు, వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు షెరాటా, వాళ్ళు మార్కెట్ డెవలప్మెంట్ దీనిలో మాట్లాడితే భారతదేశంలో 1,20,000 1,20,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 60 లక్షలు కుదించమని మేము వాళ్ళకి చెప్పామని అన్నాను. మేము సార్ లేచి పెద్ద గొడవ చేస్తాం, మీరు ఓడర్స్ చెప్పడానికి. అసలు అభివృద్ధి చెందిన దేశంలో 1 కోటి ఉద్యోగం 60 లక్షలు కుదిస్తే జనం అంతా ఎక్కడ పోతారు? పిల్లలు చదువుకున్నవాళ్ళు. అసలు ఇటువంటి నమూనా మాకెందుకు? 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో నువ్వు ఉద్యోగాలను తగ్గించమని ఎలా చెప్తావు? మేమన్నా 120 1,20,000 కోట్ల మీద 1%, 100 మందికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, అదే తక్కువ ఎక్కువ మనం గొడవ చేశాం. కానీ వాడు ఇచ్చిన నమూనా కనుక ఉద్యోగాలను తగ్గిస్తూ వచ్చారు. ఇక ఉద్యోగాలు ఉంటే ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళకి అర్థం చేయవలసింది ఏంటంటే, బాబు ఉన్న ఉద్యోగాలని ప్రైవేట్ రంగమే కదా, అవకాశాలు తగ్గిపోతాయంటే హైదరాబాద్ వస్తే ప్రైవేట్ రంగం వాడు తెలంగాణ వాడు తీసుకుంటాడా? ఉద్యోగాలను వీళ్ళకే రిజర్వ్ అవుతాయా? ఎవరైనా వచ్చి పనిచేసుకోవచ్చు కదా? ఎందుకు మీకు ఈ భయం ఉన్నది అనేది స్పష్టంగా రాజకీయ నాయకులు చెప్పలేదు. వాడు తెలియకగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఎందుకు చెప్పదలుచుకోలేదంటే, ఈ భూములు ఏవైతే వాళ్ళు ఇక్కడ బాగా దగ్గర కబ్జా వేసి కూర్చున్నారో ఆ భూమి ఇప్పుడు మీకు కీలకం. అన్నీ తరలించవచ్చు కానీ భూమిని తరలించడానికి వేరే ఎకరాల భూమి మీద ఇది ఏమవుతుంది అనే భయం ఒకటి వాళ్ళకి, ఎవరికి రియల్ ఎస్టేట్ వాళ్ళకు. ఆ భయాన్ని ప్రజలకు అప్పచెప్పారు. ప్రజలు ఆ భయంలోకి నెట్టబడ్డారు. మీడియా దాన్ని సాకారం చేసింది. నిజానికి ఆంధ్ర ప్రాంతం లేదు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళి అన్ని యూనివర్సిటీ వెళ్తూనే ఉన్నారు. పిల్లలు అడుగుతున్నారు, ఏమైనా వరకు ప్రైవేట్ రంగమే కదా ఉద్యోగాలు వచ్చేది, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కదా, జోనల్ సిస్టమ్ ఉంది కదా. ఇప్పుడు రిక్రూట్మెంట్ అంతా లోకలే కదా, రిక్రూట్మెంట్ సెంట్రల్ గా రిక్రూట్మెంట్ లేదు కదా. 6 జోన్స్ ఉన్నాయి, 6 జోన్లు అక్కడి వాళ్ళనే రిక్రూట్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ అవకాశాలు ఎక్కడ సెక్రటేరియట్ డైరెక్టర్ ఇవే కదా ఉద్యోగాలన్నీ. ఆ ఉద్యోగాల్లో మీకుండేటువంటి వాటా ఏదైతుందో కొత్త రాష్ట్రం వస్తే అక్కడ అవకాశాలు ఇవన్నీ వస్తాయి కదా. అక్కడ ఎక్కడిపోతాయి ఉద్యోగాలు? ఇక్కడ కాబట్టి అక్కడ వస్తాయి. హైదరాబాద్లో ఉద్యోగం చేయాలని లేదు కదా, ఉద్యోగం ఎక్కడ దొరికితే అక్కడ చేస్తారు. ఏంటన్నా కూడా ఈ భయం అంటే ఉన్న అవకాశాలు తగ్గిపోయిన సమాజంలో హైదరాబాద్ నగరం కూడా మనకు కాకుండా పోతే ఇక మన భవిష్యత్తు ఏమిటి? అక్కడ భవిష్యత్తు బాగా ఇప్పుడున్న అవకాశాలు ఉంటాయని అక్కడ చెప్పవలసిన రాజకీయ నాయకులు కానీ, తెలంగాణ ఉద్యమం నుంచి మన బిజీ మన ఉద్యమంలో మనం చాలా బిజీ ఉన్నాం కాబట్టి మనం వాళ్ళకి అయిపోయి వాళ్ళతో మనకేం పని, వాళ్ళతో వాదించేది ఏముంది అనే పద్ధతిలో మనం పోయాం కాబట్టి అక్కడ కొన్ని ఆందోళన, కొంత ఒక భయం అనేది విద్యార్థుల్లో ఉంది. తర్వాత రెండవదేమో ఈ అభద్రతా భావం ఏదైతుందో అంటే హైదరాబాద్ నగరంలో కొంతనేమో రాజకీయ అధికారం లేకపోతే మనం బలహీనమైపోతాము. ఎందుకంటే శాంతి భద్రతలు సంపూర్ణంగా ప్రభుత్వం మీద ఆధారపడి, పోలీసుల మీద ఆధారపడి నడుస్తున్న సమాజంలో ఇక మన రాజ్యమే మనకు కాకుండా పోతే, అధికారంలో మనవాడు కాకపోతే మన హైదరాబాద్ ఏమవుతామో అనే భయం. కానీ ఎప్పుడే కానీ రాజ్యము మనిషికి భద్రత కల్పించడం అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే నేను లేదు. పోలీసు వాడు అంటే భయం మీద భద్రత ఎప్పుడు లేదు. కానీ వాళ్ళు ఏమంటారు, ఎవరో పోయి చెప్పవచ్చు కదా, భద్రత ఎప్పుడే కానీ సమాజంలో ఉంటుంది. నేను టీవీ ఛానల్ పోతే అంత సుస్థిర ప్రభుత్వం కావాలని భారత రాష్ట్రపతి అన్నాడు. కానీ అస్థిర సమాజంలో సుస్థిర ప్రభుత్వం అంటే వస్తుంది. అస్థిర సమాజంలో సుస్థిర ప్రభుత్వం అంటే నియంతృత్వం. ఎందుకంటే ఇది సమాజంలో ఉండే అస్థిరత రాజకీయాలు తప్పకుండా అది రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఆయన సుస్థిర ప్రభుత్వం రావాలంటే ఎవడో నియంత్రణ వచ్చి సుస్థిరత్వం తీసుకురావాలంటే డెమోక్రటిక్ గా సుస్థిరత కావాలంటే చాలా క్రియేటివిటీ కావాలి రాజకీయాలకి.
ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా దాన్ని చాలా సృజనాత్మకంగా పరిష్కరించవచ్చు. నిజానికి ఆ ప్రాంతంలో లగడపాటి చేయలేడు కానీ ఉండవల్లి లాంటి వాడు తెలుసు. నేను చాలా సందర్భాలతో మాట్లాడాను, వాడు తెలుసు. అక్కడ వెళ్ళి వాడు స్పష్టంగా వాడు చెప్పగలిగేవాడు, బాబు మీకేమీ భయం లేదు, అక్కడ అంత ప్రైవేట్ సెక్టారే, ఆ ఉద్యోగాలు ఎవరైనా చేసుకోవచ్చు, కొత్త రాష్ట్రం వస్తుంది, మనం ముఖ్యపట్నం కట్టుకుంటాం, 20వ శతాబ్దం పట్నం కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకుందాం అనేది ఆంధ్ర 1930s 40s వచ్చిన పోయిట్స్ తెలుగు జాతి దాన్నంతా రివోక్ చేసి మనకు కూడా ఒక భవిష్యత్తు ఉంది, మనకు ఐడెంటిటీ, మనకు చరిత్ర ఉంది. తెలంగాణ వాడు కలిసి ఉన్నామన్నారు, కలిసి ఉండము అన్న వాళ్ళతో మనం ఎంతకాలం కలిసి ఉంటాం, మనకంటూ మన రాష్ట్రాన్ని నిర్మించుకుంటామని ఆ డైరెక్షన్లో తీసుకుపోతే గొడవ జరిగేది. ఆ డైరెక్షన్లో తీసుకుపోకపోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ భూమి. అక్కడ తీసుకపోతే మన ఈ భూములు ఏమైపోతాయని భయం. ఆ భయమే ఎక్కడో అంటర్ప్లే చేస్తుంది. దాన్ని ఎట్లయినా మనము ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి దాన్ని చెప్పలేదు. ఒకటే నా హోప్ ఏంటంటే యాదగిరిసారి సంయమనం పాటించండి, రెచ్చగొట్టుంటే 2 సార్లు చెప్పాడు. సార్ చెప్పినాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే యాదగిరిసారి కడుతున్నాడు కాబట్టి తెలంగాణ చాలా. ఎందుకంటే యాదగిరిసారి మొత్తం వెళ్తే గుజరాత్ విన్నాను. ఆయన మాట్లాడిన తర్వాత చూస్తాను నాకు భయం వేస్తాము, ఇది తెలంగాణ ఎక్కడో పోయేటట్టుంది. సార్ మారి మరి ఇక్కడికి వచ్చి లాండ్ ఆర్డర్ ఇచ్చి అయిపోయాడు. ఆయన లాండ్ ఆర్డర్ నుంచి ఇన్ఛార్జ్ అయిపోయాడు. అంతా ఆయన మాట్లాడి చేయాలి, మేనేజ్ చేయాలి. అంటే మొత్తంగా తెలంగాణలో ఒక సమయం ఉంది, కానీ ఎవ్రీడే లైఫ్లో ఒక రప్చర్స్ ఉన్నాయి. లేదని మనం కంప్లీట్గా దానికి కారణం ఈ మాట్లాడుకుంటప్పుడు ఇక్కడే ఉంటారా, పోరా, వచ్చింటారా, ఎప్పుడు పోతారు అంటే వీళ్ళు ఎవ్రీడే లైఫ్లో మాట్లాడే భాష. అదేమవుతుంది, మీరు ఇక్కడే ఉంటారా, పోరా అని అంటే ఆయన పోయి ఎవరికో చెప్పుకుంటాడు, పోరా అని అడిగి రా, పోరా అంటే అంటే మమ్మల్ని పొమ్మని అంటారు. అదే కేసీఆర్ మనకి ఏదో మాట్లాడారో కానీ నాకు ఈ పోరా ఇక్కడే ఉంటారనేది అట్లా కన్వే కాదు, తన డిస్టార్టింగ్ కన్వే మన మీడియాకు వస్తుంది. ఇక మన మీడియా 24/7 అంటే ఉన్నదాన్ని 9 times ఎక్కువ తెచ్చాడు, ఉన్నదాన్ని 9 times ఎక్కువ, 6 times ఎక్కువ, 5 times ఎక్కువ, అంతా నంబర్లు పెట్టుకున్నారు. ఇది చేసే వరకు మీడియా ఈ విశ్వాసాన్ని ప్రజలు కలిగించవచ్చు. హైదరాబాద్ ఉన్న 80,00,000 మంది హైదరాబాద్ నగరం, ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరికీ నగరం వాళ్ళది. సరే అందరి తర్వాత మనకేమి తెలంగాణ ఇంత పెద్ద ఉద్యమంలో చాలా సమయం పాటించారు. ఎక్కడ మనం అనుకునేట్టు అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. కానీ మనకి ఏ భయము అనేటువంటిది ఒకడు మీడియా క్రియేట్ చేయగలిగితే ఇప్పటికే ఆంధ్ర ఉద్యోగాన్ని ఆంధ్ర ప్రాంతం వాడు, తెలంగాణ ప్రాంతం వాడు కలిసి ఉండేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తే చాలా బాగుంది. కానీ మీడియాకి మనం ఏం చెప్తాం, వాడికి మనం ఎన్ని చెప్పినా వాడు చేసే పనులు చేస్తూ ఉంటారు. ఎంత విమర్శించినా ఎంత రాసినా వాడు చేసే పనులు వాడు చేస్తూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే మొన్న 15th August మధురానగర్ కాలనీకి వెళ్ళాను. చాలా పెద్ద కావాలి, 80% ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ముఖ్య అతిథిగా పిలిచారు, 20% తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కూర్చున్నారు. నేను చెప్పాను ఇక్కడ ఏమైనా గొడవలు ఉందా అంటే ఒక్క గొడవ తెస్తారు, అంత కలిసిన పక్క తెలంగాణ వాళ్ళు మేము బాగా గొడవలు లేవు. అంటే ఈ సామరస్యాన్ని మీరు కాపాడుకోవాలి కదా. రేపు ఒకవేళ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోతే మా కాలనీలో ఏ సంఘటన జరగనివ్వమని తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ సాలిడారిటీ రేపులో అది మనం ఎక్కడైనా కల్పించగలిగాం. అది కొంచెం మన బాధ్యత. ఎందుకంటే మనిషి ఇక్కడ వచ్చి స్థిరపడ్డ తర్వాత మనకు పంజాబీలు వచ్చారు, గుజరాత్లు వచ్చారు, మార్వాడీలు వచ్చారు, టర్క్స్ వచ్చారు, ఇరానియన్స్ వచ్చారు, కన్నడి, అందరూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో. తెలుగు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇక్కడ వచ్చేదో వాళ్ళు కూడా మన వాళ్ళే, ఇది పట్టణం అందరికీ అనేది అందరికైనా అందరూ అనుకుంటున్నారు కదా. అది కల్పించేటువంటి బాధ్యత మనకి కొంచెం ఉంది. ఎందుకంటే సార్ చెప్పాడు